ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మోదీకి ప్రమాదం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రమాదం, కేంద్రం సంచలన నిర్ణయం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేస్తారనమాట. మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అవుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రధాని మోదీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన కోసం గురువారం నాడు బీహార్ చేరుకున్నారు. అయితే గురువారం నాడు భద్రతా సంస్థలకు వాట్సాప్ కాల్ చేసి మోదీని చంపేస్తామంటూ బెదిరింపు వచ్చింది. రంగంలోకి దిగిన భద్రతా అధికారులు భాగల్పూర్కు చెందిన సమీర్ రంజన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడు వేరొక వ్యక్తి మొబైల్ నుంచి బెదిరించినట్లుగా గుర్తించారు. నిందితుడికి ఆస్తి వివాదం ఉండడంతో ఆ వ్యక్తిని ఇబ్బందుల్లోకి నెట్టేందుకే ఈ ప్లాన్ చేసినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శుక్రవారాల్లో బీహార్లో పర్యటించారు. భాగల్పూర్ జిల్లా సుల్తాన్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహేషి గ్రామానికి చెందిన సమీర్ రంజన్ అని 71 ఏళ్ల మంతు చౌదరి మొబైల్ ఫోన్ తీసుకుని భద్రతా సంస్థలకు ఫోన్ చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని చంపేస్తామంటూ బెదిరించాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మంతు చౌదరిని విచారించగా తనకేమీ తెలియదని చెప్పాడు. దీంతో మరింత లోతుగా విచారిస్తే తన ఫోన్ను రంజన్ ఉపయోగించినట్లుగా తెలిపాడు. దీంతో వెంటనే రంజన్ను అరెస్ట్ చేశారు. మంతు చౌదరితో రంజన్కు ఆస్తి వివాదం ఉంది. ఈ నేపథ్యంలో మంతు చౌదరిని ఇరికించేందుకు ఈ ప్లాన్ చేసినట్లు నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. బీహార్లో ఇప్పటికే అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజులు బీహార్లో పర్యటించారు. శుక్రవారం రోహ్తస్లోని కర్కట్లో 48,520 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.